మిత్రమా, ఎవరైనా పిలిచినా ఈ 5 చోట్లకి అస్సలు అడుగు పెట్టకండి. మీ జీవితాన్ని రక్షించుకోవాలనుకుంటే, ఎదుగుదలని కాపాడుకోవాలనుకుంటే, ప్రతి పిలుపుకి కూడా స్పందించడం కాదు, ఎక్కడ అడుగు పెట్టకూడదో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మన జీవితంలో ప్రతి అవకాశము కూడా మంచి అవకాశం కాదు. ప్రతి పిలుపు మన కోసం రాదు. కొన్ని చోట్ల అడుగు పెట్టడం అంటే మన శాంతిని, మన భవిష్యత్తుని, అలాగే మన విలువను కోల్పోవడమే. అయితే ఇప్పుడు ఈ 5 చోట్ల గురించి లోతుగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా 1, అవమానించే చోటు. మన జీవితంలో కొన్ని చోట్ల మనకి గౌరవం లభించదు మిత్రమా. మన మాటల్ని తేలిగ్గా తీసుకుంటారు. మన స్వప్నాల్ని హాస్యంగా చూస్తారు. మన సామర్థ్యాన్ని చిన్నచూపు చూస్తారు. అయినా సరే మనమే అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి నిలబడుతూ ఉంటాం. ఎందుకంటే మనస్సు ఒక ఆశతో ఉంటుంది, ఏదో ఒక రోజు నన్ను గుర్తిస్తారని. కానీ నిజమేంటంటే, అవమానం చేసే చోట నిలబడితే మొదట నీ ఆత్మగౌరవం చనిపోతుంది. నీ యొక్క విలువని గుర్తించిన చోట నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నిన్ను చిన్నవాడిగానే చూస్తారు. నీ శక్తి తగ్గదు, కానీ నీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. నీ ప్రతిభ తగ్గదు, కానీ నీ ధైర్యం కూలిపోతుంది. నీ అవమానం ఒక అగ్ని అవమానం అనేది బయట వాళ్ళు విసిరే పదం కాదు, అది మనసులో మిగిలేటటువంటి మంట. ఒక్కసారి కాదు మిత్రమా, పదే పదే అవమానాన్ని అంగీకరిస్తే అది నీలో ఉన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. మొదట నువ్వు ఇలా అనుకుంటావు, వాళ్ళు నాతో సరదాగా అన్నారు అని. తర్వాత అనుకుంటావు, బహుశా నా లోపమే కావచ్చు అని. చివరికి అనుకుంటావు, నేనే సరిపోనేమో. ఇదే ప్రమాదం. గౌరవం లేకపోతే ఎదుగుదలే లేదు మిత్రమా. గౌరవం అనేది మనిషికి ప్రాణవాయువు లాంటిది. గౌరవం లేకపోయినా సరే మనిషి బ్రతుకుతాడు, కానీ వికసించడు. నిన్ను చిన్న చూపు చూసే వాతావరణంలో నువ్వు పెద్దవాడిగా ఎదగలేవు. ఎందుకంటే అక్కడ నీ యొక్క ప్రయత్నం ప్రశ్నించబడుతుంది. నువ్వు మాట్లాడితే నవ్వుతారు, నువ్వు ప్రయత్నిస్తే విమర్శిస్తారు, నువ్వు గెలిస్తే అసూయపడతారు. అలాంటి చోట ఉండడం అంటే నీ భవిష్యత్తుని నువ్వే తక్కువ చేసి చూపించుకోవడమే. ఆత్మగౌరవం అంటే ఏంటి? ఆత్మగౌరవం అనేది అహంకారం కాదు, అది నేను కూడా విలువైన వాణ్ణి అనే నిశ్శబ్ద నమ్మకం. నీ విలువను గుర్తించిన చోట నిలబడ్డమంటే నీ ఆత్మగౌరవాన్ని త్యాగం చేయడమే. ప్రపంచంలో అందరూ కూడా నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు మిత్రమా, కానీ నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుంది? కొన్నిసార్లు పోరాటం గెలుపు కాదు, కొన్నిసార్లు దూరం కావడమే గొప్ప గెలుపు. నిన్ను అవమానించే చోటు నుంచి నువ్వు బయటకు వస్తే నీ మనసుకు శాంతి వస్తుంది, నీ లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. నీ విలువను గుర్తించే వాళ్ళు జీవితంలోకి వస్తారు. ప్రపంచం పెద్దది. ఒక మూలలో నిన్ను అవమానిస్తే ఇంకో మూలలో నిన్ను గౌరవించే వేదిక ఎదురు చూస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, చెట్టు పెరగడానికి సరైన మట్టి అవసరం. నీ ప్రతిభ వికసించడానికి సరైన వాతావరణం కూడా ఎంతో అవసరం. అవమానం చేసే చోట ఉండడం అంటే ఎర్రటి ఎండలో మొక్కను నాటినట్టే. నీ విలువను అర్థం చేసుకుని వాతావరణంలో నువ్వు ఉంటే నీ జీవితమే మారిపోతుంది మిత్రమా. లేదంటే మొదట నీ మనసు గాయపడుతుంది, తర్వాత నీ నమ్మకం కూలిపోతుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నువ్వు ఎక్కడ నిలబడాలో నిర్ణయించేది నువ్వే. రెండోది, అసూయతో నిండినటువంటి మనుషుల మధ్య ఉంటే జరిగేది ఇదే. మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మన విజయాన్ని చూసి ఆనందపడరు. కొందరు మన గెలుపును చూసి చప్పట్లు కొడతారు, మరికొందరు మన గెలుపును చూసి లోపల కాలిపోతారు. వారి ముఖంపై నవ్వు ఉంటుంది, కానీ హృదయంలో అసూయ ఉంటుంది. అసూయతో నిండిన వాతావరణం మొదట చాలా సాధారణంగా కనిపిస్తుంది. స్నేహంగా మాట్లాడతారు, నీ విజయాన్ని అభినందించినట్టు నటిస్తారు, నీ ఎదుగుదలపై ఆసక్తి చూపించినట్టుగా ఉంటారు. కానీ నెమ్మదిగా నీ ఆత్మవిశ్వాసాన్ని ఆ వాతావరణమే తినేస్తుంది. అసూయ అనేది నిశ్శబ్దమైన విషం మిత్రమా. అసూయ కేకలు వేయదు, అది ప్రశాంతంగా
నీ పక్కనే కూర్చుంటుంది. నీ ప్రతిభను ప్రశ్నిస్తుంది. నీ యొక్క కళ్ళు చిన్నగా చూపిస్తుంది. మొదట చిన్న వాక్యాలు వస్తాయి, అంత పెద్దదేం కాదు. అదృష్టం వల్లే అయ్యింది చూడాలని, ఇంకా ఎంతకాలం నిలబడతావో నీ సరదా మాటల్లా అనిపిస్తాయి. కానీ అవి నీ మనసులో సందేహాల విత్తనాలు వేస్తాయి. సందేహం ఒక్కసారి పుట్టిందంటే నమ్మకం కూలిపోవడం మొదలవుతుంది మిత్రమా. అది మెల్లగా కిందకు లాగే వాతావరణం. అసూయతో ఉన్న వాళ్ళు నిన్ను ఒక్కసారిగా కిందకు లాగరు. వాళ్ళు చేసేది మరింత ప్రమాదకరం. ముందుగా నీ యొక్క నిర్ణయాల్ని గందరగోళంలో పడేస్తారు. నీపై నీకే అనుమానం తెస్తారు. నీ యొక్క విజయాన్ని తక్కువ చేసి చూపిస్తారు. నీ యొక్క లక్ష్యాలను ఏకాగ్రతను తప్పిస్తారు. ఇలా నువ్వు నీ దారిని మర్చిపోతావు. నీ యొక్క శక్తిని నీ ఎదుగుదల కోసం కాకుండా వాళ్ళని నమ్మించడానికి వాడడానికి మొదలు పెడతావు. అది అసలు ప్రమాదం. అసూయ యొక్క వాతావరణం ఎలా పనిచేస్తుందంటే అది నీ మనసులో 3 మార్పులు చేస్తుంది. మొదటిగా పోలికలు పెంచుతుంది. నువ్వు నీ యొక్క ప్రయాణాన్ని ఆస్వాదించకుండా వాళ్ళతో నిన్ను పోల్చుకోవడం మొదలు పెడతావు. రెండోది సందేహాలు పెంచుతుంది. నేను నిజంగా అంత గొప్పనా అనే ప్రశ్న నీలో మొదలవుతుంది. మూడోది ఏకాగ్రతని చెడగొడుతుంది. నీ యొక్క లక్ష్యం స్పష్టంగా కనిపించదు. ఎందుకంటే నీ శక్తి అంతా నిన్ను సమర్థించుకోవడంలోనే నీకు ఖర్చయిపోతుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా. ఇంకా మూడోది ఏంటంటే చెడు అలవాట్లు నేర్పించే ప్రదేశం. జీవితంలో పెద్ద ప్రమాదాలు ఒక్కసారిగా రావు. అవి చిన్న చిన్న ఆహ్వానాలతోనే మొదలవుతాయి. ఒక్కసారి రా అంటారు. ఇది పెద్ద విషయం కాదు, అందరూ చేస్తున్నారని మొదలవుతుంది. మొదట సరదాగా అనిపిస్తుంది, తర్వాత అలవాటవుతుంది, ఆ తర్వాత అదే బానిసత్వంగా మారిపోతుంది మిత్రమా. ఏ చెడు అలవాటు కూడా మొదటి రోజు భయంకరంగా కనిపించదు. అది మృదువుగా వస్తుంది. మొదట కాసేపు సరదాగా, కాస్త ఉల్లాసంగా, కాస్త అల్లరిగా, కానీ అది నీ మనసులో ఒక తలుపును తెరుస్తుంది. ఆ తలుపు తెరుచుకున్నాక మళ్ళీ మూయడం కూడా కష్టమవుతుంది. ఒక్కసారి చేసే పని అలవాటు కాదు, కానీ అదే పని పదే పదే చేస్తే అది నీ నియంత్రణలోనే ఉండదు. అప్పుడు నువ్వు చేయాలనుకుంటే అది చెయ్యమని కూడా నిన్ను నడిపిస్తుంది. అది బానిసత్వం మిత్రమా. బానిసత్వం అంటే కేవలం వ్యసనాలు కాదు, అది చెడు స్నేహాలు కావచ్చు, నీ యొక్క సమయాన్ని వృధా చేసే వాతావరణం కావచ్చు, నిన్ను నీ లక్ష్యాల నుంచి దూరం చేసే చెడు అలవాట్లు కూడా కావచ్చు. మొదట అది చిన్న సరదా, తర్వాత అది నీ రోజువారీ జీవితంగా మారుతుంది. చివరికి అది నీ భవిష్యత్తుని కాల్చేస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.